హాయ్ ఫ్రెండ్స్, ఆకుకూరల వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో కొంచెం బచ్చల కూర వేసుకోవాలి, కొద్దిగా పాలకూర వేసుకోవాలి, కొద్దిగా సుక్కకూర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 1 కప్ బియ్యం పిండి వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ శనగపిండి వేసుకోవాలి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని నువ్వులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకొని పెట్టుకోవాలి పిండిని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా వడల్లాగా వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వడలు అనేది మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వడలు అనేది మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. అంతేనండి, అన్నీ ఇలానే చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఆకుకూరలు వడలు రెడీ. నచ్చితే లైక్, షేర్